ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ వరద మునక కానివ్వండి, గతంలో చూసుకుంటే సింగనగర్ ప్రభావిత ప్రాంతం ఈసారి అంత ఎఫెక్ట్ లేదంటున్నారు. ఒక పక్క కృష్ణా బ్యారేజ్ చూసుకున్నా కానీ పొద్దున్నుంచి 6 లక్షల క్యూసెక్లు వాటర్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది? కృష్ణా బ్యారేజీలో నీళ్ళు ఎక్కువ వస్తే పైనుంచి వచ్చినాయేమో కానీ ఇదివరకు అంతకు ముందు వచ్చింది మాత్రం ఇక ఎప్పటికీ రాకూడదనే కోరుకోవాలి. దానిలో 10వ వంతు కూడా ఇప్పుడు ఇబ్బంది లేదు ప్రస్తుతం వచ్చిన వానకి. రాత్రి కూడా 2 పడవలు పెట్టారు సార్ ఈ ఏరియాలో. ఏదో యుద్ధ ప్రాతిపదిక చర్యలు ముందంజలో పెట్టుకుంటే మంచిది అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం ఏమన్నా కళ్ళు తెరిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిందేమో కానీ అంత పడవలు పెట్టి తిరిగే అంత ఇబ్బంది కానీ వాన కానీ ఇప్పుడు ప్రస్తుతం సింగనగర్ ఏరియాలో లేదండి. చూస్తుంటే వార్తల్లో సోషల్ మీడియాలో మాజీ ప్రభుత్వాలకు సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు, పాలవాగు కొండవాగు తుళ్ళూరు కాడి నుంచి పైన వరకు ఈ హైకోర్టుకి వెళ్ళే దారులన్నీ మునిగిపోయినాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తగ్గినట్టేనా? మాకైతే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి అక్కడ మునిగింది లేదో మాకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా. ఇక్కడ మాకైతే ఏ విధమైన అసౌకర్యం కానీ ఆటంకాలు కానీ లేవు. పైన ఏం జరుగుతుంది అనేది మీకు మీడియా ద్వారా మీరు తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలి. సింగపూర్ కంపెనీలు పక్కకి వెళ్తుందో వియత్నాం అంటున్నారు సార్. మరొకసారి వాళ్ళు వస్తామంటున్నారు కంపెనీలకు సంబంధించి ఇక్కడ కన్స్ట్రక్షన్స్కి. ఎలా ఉండబోతుంది? సింగపూర్ తప్పుకుంటే మళ్ళీ వియత్నాం అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా కడతాం అనుకుంటున్నారు? అంటే ఈ భారీ ఎత్తు కట్టడాలు ఈ యొక్క ప్రాంతంలో నిలుస్తాయని చాలా మంది అనుమానాలు ఉన్నాయి. అది ఇంజనీర్లు వాళ్ళు విశ్లేషిస్తే బాగుంటుందేమో. కామన్ మ్యాన్గా నేను దాని గురించి చెప్పే అంత నాలెడ్జ్ నాకు లేదు. ఎలా ఉంది సార్ ఈ సూపర్ 6 హామీలు ఎలా అనిపిస్తున్నాయి? 1 by 1 ఇస్తున్నారు. అది రాజకీయం అండి, ప్రభుత్వం చూసుకోవాల్సిందే. వాళ్ళు మాటలు ఇచ్చారు, చేస్తున్నారా చేయట్లేదా అనేది. రేషన్ అయితే ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి దగ్గరగా వచ్చేవి ఇప్పుడేమో 10వ తారీఖు దాటాకి వెళ్తే అయిపోయినాయి అంటున్నారు. అది కొద్దిగా గత ప్రభుత్వం కన్నా ఇది సక్రమంగా జరగట్లేదని చెప్పాలి. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈరోజు జరగబోతుంది. మరి ఎలా ఉండబోతుంది? బీజేపీ వాళ్ళు మాజీ వైసీపీని కూడా మద్దతు కోరడం జరిగింది ఎన్నికకి సంబంధించి. ఎలా ఉంటుంది? ఇటు పక్క చూసుకుంటే మరి ఈ పార్టీ కొంచెం నిరుత్సాహంలో ఉంది. మొన్న పులివెందుల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అది పూర్తిగా రాజకీయ సంబంధమైన ప్రశ్న మీరు అడిగింది. నాకు అంత అవగాహన లేదు, నేనేం చెప్పలేదు. విశాఖకి వెళ్దాం ఒకసారి. మళ్ళీ కూడా ఈ విశాఖ ఉక్కు కొంచెం గందరగోళంగా ఉంది. గతంలో ప్యాకేజ్ వచ్చి కేంద్రం నుంచి ప్రైవేటీకరణ ఆగినప్పటికీ గత 3-4 రోజులుగా మళ్ళీ కార్మికుల ఆందోళన నెలకొంది. 45 డివిజన్లుగా విడగొట్టి లోపల ప్రైవేటీకరణ చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. ఎలా ఉంటుంది? ప్రైవేటీకరణకి ఇస్తే మంచిది, ఉత్పత్తి ఉంటుంది అంటున్నారు. ఏం చేసినా అన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన ఎంప్లాయీస్కి మేలు జరిగే విధంగా ఉండాలి కానీ వీళ్ళని నమ్ముకొని ప్రభుత్వం మార్చినందుకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ముడ్డి కిందకే మంట తెస్తున్నారు. అది సమంజసమైన పని కాదు. పూర్తిగా కార్మికులకి న్యాయం జరిగేది ఏది మంచిదైతే అది గవర్నమెంట్, ఇటు పవన్ కళ్యాణ్ గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఎన్నో హామీలు ఇచ్చి ఈ పదవిలోకి వచ్చారు. వాటిని సామాన్య మానవుడు ఉసురు పోసుకుంటే ఎప్పటికీ వాళ్ళు తేరుకోలేని విధంగా అయిపోతారు వాళ్ళిద్దరు కూడా. గారిపై చూసే ఉంటారు సార్. మాజీ ఐఏఎస్ అధికారి గారు విజయ్ కుమార్ గారు కేసు పెట్టడం జరిగింది. హరిహర వీరమల్లు సినిమా సమయంలో అధికార దుర్వినియోగం జరిగిందని గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఎలా అనిపిస్తుంది? టికెట్ రేట్లు పెంపులు కానివ్వండి, ఒక పక్క చూసుకుంటే బెనిఫిట్ షోలు లేవు అని ఈ ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ చేయడం కానివ్వండి, నిజమైన పాలన మీద దృష్టి లేదు, ఈ అంశాల మీద దృష్టి ఎక్కువ ఉందని ఆయన కేసు పెట్టడం జరిగింది. ఏమంటారు? ఏదేమైనా పారదర్శకమైన పరిపాలన అందిస్తాము, మేము నీతి నిజాయితీ పరులము అని చెప్పి ప్రచారం చేసుకొని ఈ గత ప్రభుత్వాన్ని దింపి ఈ ప్రభుత్వం గద్దెనెక్కింది. వీళ్ళు కూడా వాళ్ళకన్నా తక్కువ ఏం కాదని ప్రజలు అనుకునే విధంగా కాకుండా పరిపాలన ఉంటే బాగుంటుంది. ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వృద్ధాప్యంలో ఉన్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. తదుపరి లోకేష్ గారికి ఇద్దామనుకుంటున్నారు సీఎం పదవి. అలా ఆయన అర్హులేనా? ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉందా? రేపు రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తారా? నెక్స్ట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు మన ఇంట్లో నేను, నా తర్వాత నా కొడుకు అనే మా సామాన్య తండ్రి అనుకోవాల్సింది. కానీ ఒక రాజులా పరిపాలించే రాష్ట్రాన్ని చేతిలో పెట్టినప్పుడు నేను తర్వాత నా కొడుకు ఉండాలనేది పూర్తిగా స్వార్థపూరితం. అలా కాకోకుండా అతీతంగా ఎవరు సమర్థులు అనేది ఆయనకి బాగా నాలెడ్జి ఉంది, అన్ని రకాల్లోనూ ఆయనకు అనుభవం ఉంది. మంచి వ్యక్తి చేతిలో పెడితే ఆయన ఆఖరి రోజుల్లో మంచి పని చేశారని అందరూ గుర్తిస్తారు. ఆయనకి కూడా మంచి పేరు. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన అయింది. గతం జగన్ చూశారు, ఇప్పుడేమో చంద్రబాబు గారిని చూస్తున్నారు. ఎలా అనిపించింది? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, ఏమనుకుంటారు? పర్లేదండి మేడం. ఎలా ఉంది చూస్తే? మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం August 15. బస్సు పర్వాలేదండి. సుమారు జనరల్ గా ఒక నెలలో ఎన్ని ప్రయాణాలు ఉంటాయి? ఏదన్నా ఇంపార్టెంట్ ఉండి పండగల సమయంలో? అంటే ఇంపార్టెంటే కానీ అంత పద్దాకలు ఏమి వెళ్ళము. పని మీద వెళ్ళాలన్నప్పుడు సిటీ బస్సులో కూడా ఫ్రీ కదా? బాగానే ఉందండి, పర్లేదు. మొన్న వెళ్ళాము. ఎలా ఉంది మేడం? 0 ఫేర్ టికెట్ 0 తీసుకున్నాం. ఎంత మిగిలింది? ఎంత దూరం ప్రయాణించారని కూడా ఇస్తున్నారా? గంగూరు దాకా వెళ్ళాను. పర్లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం ఇటు వరద ముప్పు ఏం లేదు కదా?
లేదు వరద ముప్పై ఏం లేదు లేదు. మరి చూస్తే మేడం అమరావతి సైడ్ అంతా మునుగుతుంది. గతంలో ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు, పర్లేదు ఇక్కడ పనులన్నీ పూర్తి చేశారా? పర్లేదండి, పనులు అంటే మనకు అంతే పెద్ద తెలియదు. వరద ముప్పై అయితే ఏం లేదు. సరే మేడం మేడం ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఎలా ఉంది ఆయన? ఆయన కూడా కొంచెం ఉప ముఖ్యమంత్రి. కానీ పెద్దగా చూడలేదు నేను సినిమాల్లోనే తప్ప. పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం పర్లేదు అంటున్నారు. మీరు తల్లికి వందనం ఈ పథకాలు వస్తున్నాయా? మాకైతే పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇంకా అదేం లేదు. అది చూస్తే రోడ్లు ఎలా ఉన్నాయి, కరెంట్ బిల్లు కొంచెం ఇబ్బంది అంటున్నారు కదా మీరు. ఏమో మరి నాకైతే తెలియదు. ఎంత వస్తుంది మేడం కరెంట్ బిల్ సుమారు? అంటే ఒక మామూలుగా monthly? మాకు సుమారు ఏసీ గట్ట ఏమి లేదు, పైనగా నార్మల్ పర్లేదు 350 400 అట్లా, ఒకసారి 500 అలా. మేడం ఒకసారి రేపు అమరావతి అయిపోతే కనుక ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు, మన పిల్లలు కూడా పని చేసుకోవచ్చు అనేది చంద్రబాబు గారి వాదన. మంచిగా అమరావతి అయితే మంచి జన పనులు ఉంటాయి అంటున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. తెలియదండి మరి. గత ప్రభుత్వం జగన్ గారు ఏమో మంచి సంక్షేమం అయితే ఇప్పుడు అభివృద్ధి కూడా ఉంది అంటున్నారు. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఎవరి టైంలో ఏ చేయాలనుకుంటే వాళ్ళు చేస్తుంటారు, అందరూ బాగానే చేస్తారు. సరే, గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు కూడా అమరావతి మునిగిందో అంటున్నారు. తదుపరి వర్షాకాలం నిమిత్తం కూడా పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆ భారీ ఎత్తు కట్టడాలు అక్కడ ఆగుతాయా? ఆ ప్రదేశం సానుకూలంగా ఉంటుందా అని చాలా మంది ఇప్పుడు అనుమానపడుతున్నారు. అనుమానపడితే ఇంజనీర్లు వాళ్ళు ఉంటారు కదండి, డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు, మనదేముంది, మనం ఎలా చెప్పగలుగుతాం. సరే, ఏంటి సార్ మరి వృద్ధాప్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, ఒక పక్క చూసుకుంటే తర్వాత లోకేష్ గారు సీఎం చేద్దాం అనుకుంటున్నారు. బాగుంటుందా? ఆయన కూడా కొంచెం యువనాయకుడు కదా, ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి రేపు కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఈయన యువనాయకుడు, ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ కదా ఈయనతో పోల్చుకుంటే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదండి, లైన్లో ఉన్నాడు కదా, మరి ఆయన కూడా ఒకసారి చేస్తే బాగుంటుందండి మా ఉద్దేశం. మరి ఒక పక్క చూస్తే మాజీ ఐఏఎస్ అధికారి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది మొన్న 3 రోజుల క్రితం. ఏదైతే అంటున్నారో హరిహర వీరమల్లు సినిమాలో సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో అధికార దుర్వినియోగం జరిగిందని. మరి ఎలా ఉండబోతుంది? ఉప ముఖ్యమంత్రి గారి పైన ఈ కేసు ఎందుకంటారు పాపం? అధికారంలో ఉండే వాళ్ళకి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయండి, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి, అవి కామన్. ఒక నిమిషం సార్, విశాఖ ఉక్కు గురించి ఏమంటారు? గతంలో వినే ఉంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నది అదొక పెద్ద సంస్థ. మరి అది ప్రైవేటీకరణ మొన్నటి వరకు ఆగినా మళ్ళీ 3-4 రోజుల నుంచి ఆందోళన మొదలైంది. ప్రైవేటీకరణ చేస్తేనే రేపు ఇన్కమ్ వస్తుంది, దేనికైనా డబ్బులు ఉంటాయి, ఈ ఉత్పత్తి రంగాన్ని అదే ప్రైవేట్ రంగం ఆదుకుంటే తప్ప మనం ముందుకెళ్ళలేమనేది ప్రభుత్వాల వాదన. ఎలా ఏమంటారు? దాని విషయం నాకు తెలియదండి. జనరల్గా ఈ పాయింట్లో ఏమంటారు? అంటే విన్న ఇప్పుడు ఈ పాయింట్లో ఏమంటారు? ఇది మంచిది అనుకుంటే, డబ్బు ఏదో వస్తుంది అనుకుంటే దాన్ని చేయడం బెటర్. నెల కూటమి ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి అన్ని అంశాలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర భవిష్యత్తు కూడా ముందుంది కాబట్టి ఎలా ఉంది? ఈ వర్షాకాలంలో కూడా మరి ఒక పక్క అమరావతి మునిగింది అంటున్నారు, ఇటుపక్క ఏమైనా ముంపు ప్రాంతాల్లో ఉన్నారా? ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది, ఏ భయం కూడా ఏమీ లేదు. ఇదే టైంలో మనం చూసాము పడవలు వేసుకుని ఇవన్నీ వేసుకుని గత సంవత్సరం. మరి వినాయక చవితి కూడా ఈ వరదల్లోనే దాటిపోయింది. కింద సంవత్సరం చేసుకెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళిపోయాం, కొనవలు వెళ్ళిపోయాం. ఈ సంవత్సరం చేసుకుందాం అనుకున్నాం. సరే, ఏమంటారు ఒకవేళ అప్పుడు పాలవాగు కొండవాగు అటు సైడ్ తుళ్ళూరు వైపు ఎక్కువ శాతం నీట మునిగింది, మరి ఏమంటారు? అక్కడ కట్టడాలు కొంచెం సమంజసమేనా? మళ్ళీ ఏమైనా పునరాలోచన ఉంటుందా ప్రభుత్వాలకి? చేస్తారండి, చూస్తేనే చేస్తారు వాళ్ళు. కృష్ణా బ్యారేజ్ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉందో దానికి కూడా నీరు బాగా వస్తుంది. మరి వాళ్ళు 6 లక్షల క్యూసెక్లు అంటున్నారు. సరే, వాళ్ళ పొద్దున్న నుంచి ఎలా దుర్గం తల్లి ఉంది, భయం ఏమి ఉండదు మనకి. ఈ యొక్క బుడమేరు సెక్షన్ కూడా ఏమి లేదు, అన్ని బాగానే ఉన్నాయి. సరే, ఏంటి సార్ మరి చంద్రబాబు గారు ఏమో వృద్ధాప్యం వస్తుంది, నెక్స్ట్ లోకేష్ గారికి అంటున్నారు సీఎం పదవి. మరి పక్కన ఈయన కూడా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏమంటారు? అదేం లేదండి, చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉంటారు, ఆయన చూసుకుంటాడు. నారాయణ గారు కూడా ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు, అమరావతి అయి తీరుతుంది 3 ఏళ్లలో అంటున్నారు ఫస్ట్ నుంచి కూడా. అయిపోద్దండి, ఆయన తలుచుకుంటే అయిపోద్ది, చంద్రబాబు నాయుడు గారు చేసేస్తారు. ఏంటి సార్ P4 పథకం గురించి ఏమంటారు? పేదరిక నిర్మూలనకి దాంట్లో భాగస్వాములుగా అమ్మంటున్నారు ఆయన ఎక్కడికక్కడ. ఆయన ఏం చెప్తే జరుగుద్దండి, సీనియర్ కదా ఆయన, బాగా ఆయన చెప్పినట్టు వింటమే మనం. సార్ చూసే ఉంటారు వార్తల్లో, జనరల్గా ఒక ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టడం జరిగింది. ఏమంటారు? ఏదో పదవి దుర్వినియోగం చేశారు విధులకు సంబంధించి, హరిహర వీరమల్లు సినిమా సమయంలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు అని అంటున్నారు. ఇవన్నీ ఏమోనండి తెలియదు, ఏదో జరుగుతూ ఉంటాయి. సార్ ఫైనల్ గా మనకి విశాఖ ఉక్కు ఉంది కదా, మరోసారి ప్రైవేటీకరణ వైపు వెళ్తుంది అంటున్నారు. 45 డివిజన్లు విడగొట్టి ప్రైవేట్ రంగానికి ఇస్తామంటున్నారు. మొన్నటిదాకా ప్యాకేజ్ వచ్చింది, ఆపారు. మరి ఏమంటారు? చేస్తారండి ఆయనే, చంద్రబాబు నాయుడు గారు అది కూడా చేస్తానన్నారుగా, చేస్తారు. వెళ్ళొచ్చుంటారా ప్రైవేట్ రంగానికి? ఇవ్వచ్చు అంటారు కొంతవరకు. అది మనకు తెలియదండి, ఐడియా లేదు. ఆయన ఏం చెప్తే అది అంటే ఆయన సీనియర్ కాబట్టి ఆయన బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఆయనకే ఓటేసాం, ఆయన ఏం చెప్తే చూస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనితీరులు ఎలా ఉన్నాయి? సమస్య వస్తే ఎలా రెస్పాన్స్ వస్తుంది? ఆయన కూడా చేస్తారులేండి, కొద్దిగానే ఇప్పుడేగా. ఉచితాలు పెట్టడం వల్ల మొన్న ఈ ఉచిత బస్సు వల్ల కూడా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఏం ఉండదండి, అదేం ఉండదు.
అందరూ వెళ్ళేదే కదా, ఆటో కార్మికులు వాళ్ళ వైఫ్లు కూడా వెళ్తారు, వాళ్ళ పిల్లలు వెళ్తారు, అందరూ వెళ్తారుగా. ఇబ్బంది ఏమి ఉండదు దానికి. ఎవరు ఎక్కేది వాళ్ళు ఎక్కుతారు, ఆటో ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కుతారు, బస్సు ఎక్కేవాళ్ళు బస్సు. మిగతా వాళ్ళు ఎక్కుతారు కదా, మిగతా మగాళ్ళందరూ ఎక్కుతారు, ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు. అవసరం అయితే గబాబా ఎక్కేసి వెళ్ళిపోతారు, ఏముంది.